ప్రతి సంవత్సరం మనం ఎంతో ఆనందంగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఇళ్లను శుభ్రం చేస్తాం, మామిడి తోరణాలు కడతాం, ఉగాది పచ్చడి తింటాం, పంచాంగ శ్రవణం కూడా వింటాం. కానీ ఈ పండగ వెనక ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా గురు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వంలో ఈరోజే ఈ సృష్టి ప్రారంభమైందని అంటారు. ఈరోజే కాలం కూడా ప్రారంభమైందని కూడా చెబుతారు. ఈరోజు ఈ వీడియోలో ఉగాది వెనక ఉన్న పురాణ కథలు, శాస్త్రీయ కారణాలు, ఆధ్యాత్మిక సందేశం గురించి తెలుసుకుందాము. సృష్టికి ముందు ఏమి ఉండేది? హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయంటే, ఒకప్పుడు ఈ విశ్వంలో ఏమీ లేదు. భూమి, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు ఏమీ లేవు. అన్ని చోట్ల అంతం లేని అంధకారం మాత్రమే ఉండేది. అప్పుడు ఈ విశ్వంలో ఒకే ఒక్క శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తిని పరబ్రహ్మం అన్నారు. ఆ పరబ్రహ్మం నుండే ఈ సృష్టి ప్రారంభమైందని చెబుతున్నారు. విశ్వంలో మొదటి కమలం. పురాణాల ప్రకారం ఒక దివ్యమైన సముద్రంలో ఒక దివ్య కమలం వికసించింది. ఆ కమలం మీద సృష్టిదేవుడైన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు కళ్ళను తెరిచినప్పుడు చుట్టూ ఏమీ కనిపించలేదు. అప్పుడు ఆయనకు ఒక దివ్య స్వరం వినిపించింది. అందులో ఈ సృష్టిని ప్రారంభించు అనే స్వరం ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టించిన మొదటి విషయం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు మొదటిగా కాలాన్ని సృష్టించాడు. ఆ తరువాత రోజు, రాత్రి, నెలలు, సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలచక్రం ప్రారంభమైన రోజు చైత్ర శుక్ల పాడ్యమి. అదే రోజు తరువాత కాలంలో ఉగాదిగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. దేవతల ఆనందం. సృష్టి ప్రారంభమైనప్పుడు దేవతలు ఎంతో సంతోషించారు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడిని ఇలా అడిగారు: ప్రభు, ఈ రోజు చాలా పవిత్రమైనది. మనుషులందరూ దీన్ని ఎలా గుర్తు చేసుకోవాలి? అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: ప్రతి సంవత్సరం ఈ రోజును కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి. అదే ఉగాదిగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం. ఉగాది రోజున తప్పకుండా తినే ఒక ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి. ఇందులో 6 రుచులు ఉంటాయి. బెల్లం ఆనందానికి ప్రతీక, వేప పువ్వు బాధకి ప్రతీక, చింతపండు ఆశ్చర్యానికి ప్రతీక, మిర్చి కోపానికి ప్రతీక, ఉప్పు అనుభవానికి, మామిడి పండు ఆశకు ప్రతీక. మన జీవితం కూడా ఇలాగే ఉంటుందని తెలిపే సందేశం. ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా అన్ని రుచుల కలయికని తెలుపుతుంది. ఉగాది పండుగకు శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ సమయంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు కొత్త ఆకులు తెస్తాయి. ప్రకృతి పునర్జన్మ పొందుతుంది. మన శరీరానికి కూడా ఇదే కొత్త శక్తిని ఇస్తుంది. వేప పువ్వు తినడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే కాలాన్ని తెలిపే గ్రంథం. దీనిలో గ్రహాల యొక్క స్థితి, రాశి ఫలితాలు, శుభ సమయాలు అన్నీ చెబుతారు. అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఉగాది యొక్క నిజమైన సందేశం ఏంటో తెలుసా? ఉగాది మనకు గొప్ప సందేశం చెబుతుంది. గతంలో కష్టాలు, నష్టాలు వచ్చి ఉండవచ్చు, తప్పులు జరిగి ఉండవచ్చు. కానీ ప్రతి ఉగాది రోజున మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. కొత్త లక్ష్యాలు, కొత్త ఆశలు, కొత్త జీవితం. ఇదే ఉగాది యొక్క అసలైన అర్థం. ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే 2 పదాల నుండి వచ్చింది. యుగా ప్లస్ ఆది అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం చైత్రమాసం శుక్లపాడ్యము రోజున కొత్త సంవత్సరానికి ప్రారంభమైన రోజు. ఈ రోజే ప్రకృతి కొత్తగా మారుతుంది. చెట్లు కొత్త ఆకులు తెస్తాయి. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకే దీనిని ప్రకృతి యొక్క నూతన సంవత్సరంగా కూడా భావిస్తారు. ఉగాది రోజున చేసే సాంప్రదాయాలు. ఉగాది రోజున భారతదేశంలో ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ ప్రాంతంలో ఈ సాంప్రదాయాలు ఉంటాయి. 1. ఇంటిని శుభ్రం చేయడం. 2. మామిడి తోరణాలు కట్టడం. 3. దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టడం. 4. పంచాంగ శ్రవణం చేయడం. అందుకే మన పెద్దలు ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని తెలిపారు. మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం ఆనందం, ఆరోగ్యం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురు.